ఖాళీలు ఉన్నాం సార్. మాకు పొలం మొత్తం లేదు సార్. మా తండ్రి జుకల్ గ్రామంలో వరకు పని చేస్తాం సార్. మేము కూలీ పని మామూలుగా ఆటో డ్రైవర్ సిటీలో కాబట్టి ఎవరెవరు వాళ్ళ పనికి వెళ్తుంటారు సార్. లేబర్ పనికి ఇక్కడ అంటే సారు పింఛన్ వస్తలేదు. నేను నాయనమ్మను నా కొడుకు పూజ చేసుకున్న పోతాను. మాకు సరిగా శ్మశాన వాటిక లేదు సార్. అందులో ముఖ్యంగా ఇల్లు కొంతమందికి లేదు, చాలా మందికి. ఒక ఇంట్లో 6-7 మంది ఉంటారు. అది ఇందిరమ్మ పథకంలో అప్పుడు ఇచ్చిన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఉన్నాయి. నా పేరు ఈశ్వరయ్య. ఎవరికి వస్తలేదు సార్. నీకు వస్తుందంట కదా. లేదు సార్, నాకు బంద్ చేసింది సార్. నేను వాడు చెప్తున్నాను, మేము మంచిగా చెడుగు నేను పోలీస్ ఆఫీసర్ని, నన్ను తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు గుడుంబ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళో ఉండదు. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు వచ్చి పడతారు, దానిపైన పోలీస్ వాళ్ళు వచ్చి పడతారు. ఎవరెవరు చేస్తారో అందరూ కూడా జైళ్ళలో వెళ్ళి కూర్చుంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. అదొకటి ఇది ఏం చేయకపోయినా అది మాత్రం ఖచ్చితంగా లేదు. కాబట్టి ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఊరు బాగుపడాలంటే కేవలం శ్మశానం, ఒక బిల్డింగ్ కట్టుకోవడం అంతే కాదు, దాంతోపాటు పద్ధతులు కూడా మారాలి. ఖాన్ సాబ్ అంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అంటే లైక్ ఫ్లోరైడ్తో బాధపడే వాళ్ళు, తండాల్లో ఉండేవాళ్ళు. కేవలం జూకాల్ గ్రామాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను గతంలో తెలంగాణలో చాలా జిల్లాల్లో పనిచేశాను. ఆదిలాబాద్లో పనిచేశాను, కరీంనగర్లో పనిచేశాను, నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఎక్కడైతే అవుతుందో అక్కడే చేయడం జరిగింది. మహబూబ్ నగర్లో పనిచేశాను, హైదరాబాద్ సిటీ, ఇలా చాలా ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. నా అభిప్రాయం ఏంటంటే సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో, లేవన్నది కాదు. ఎక్కడైతే మీరు మొత్తం అందుబాటులో ఉన్న గ్రామం తరచుగా వెళ్తూ ఉండాలి, వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు చూస్తూ ఉండాలి. సో ముందు ఏదో ఒక గ్రామం తీసుకొని దాన్ని డెవలప్ చేయగలిగితే, అక్కడ ఉన్న సమస్యలు తీర్చగలిగితే ఒక రకమైన సంతృప్తి. దాని తర్వాత కావాలంటే మిగతా ఏరియాస్ వెళ్ళడం చేయొచ్చు. ఈరోజు కొన్ని గ్రామాల గురించి చెప్తుంటాము, కండేదేవిపల్లి గురించి కానీ, ముల్కనూరు, అంకాపూర్, ఇటువంటి గ్రామాల గురించి చెప్తుంటూ ఉంటాం. ముందు కొన్ని గ్రామాలను మనం డెవలప్ చేస్తే అక్కడ అవి ఎలా డెవలప్ అయ్యాయో చూసుకొని మిగతా గ్రామాలు కూడా ఆ విధంగా డెవలప్ చేయడానికి ఆ పథంలో వెళ్ళడానికి అవకాశం. ఇది అధికారులకు ఒక ప్రేరణ, అలాగే గ్రామస్తుల్లో కూడా ఒక గ్రామం చేయగలిగినప్పుడు మేము ఎందుకు చేసుకోలేము అని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే ఒక వాతావరణం అనేది వస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏసీబీ ఖాన్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని సందర్శించారు. ఇక్కడ పిల్లలతో ఆడుతూ పాడుతూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, వసతుల లేమి గురించి ఆయన పరిశీలించారు. జుక్కల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీటి సప్లై గురించి, అలాగే రోడ్ల గురించి కూడా పరిశీలించారు. ప్రస్తుతం మనము ఒక తండాకు వచ్చాము. ఆ తండాలో ఎటువంటి అపరిశుభ్రతమైన వాతావరణం ఉంది, అపరిష్కృత సమస్యలు ఉన్నాయో ఖాన్ గారు పరిశీలిస్తున్నారు. గ్రామాన్ని ఏకే ఖాన్ వారు దత్తత తీసుకున్నారు. వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏకే ఖాన్ గారు మా స్కూల్కి వచ్చారు. మమ్మల్ని సమస్యలను అడిగి తీర్చాలనుకున్నారు. మేము మాకు క్లాస్ రూమ్స్ కావాలని అడిగాము, బెంచెస్ కావాలని అడిగాము, వాటర్ ఫిల్టర్ కావాలని అడిగాము. మా సమస్యలని చెప్పడం జరిగింది. అవన్నీ తీరిస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము. మా స్కూల్ తరపున, అందరి తరపున సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా మేము చెప్పిన సమస్యలను కూడా వీలైన తొందరగా సార్ తీరుస్తారని అనుకుంటున్నాము. తీరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు చాలా పేద పిల్లలు. వాళ్ళకి కంప్యూటర్స్ ఇట్లా ఇస్తే కంప్యూటర్ విద్యను ఇట్లా నేర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా స్కూల్కి ఖచ్చితంగా 4-5 కంప్యూటర్లు ఇట్లా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.
మా జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. తర్వాత మా ఈ విద్యార్థుల తరపున మా జూకల్ గ్రామ ప్రజల తరపున సార్గానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఈ అంగన్వాడీస్కు సంబంధించి స్కూల్స్కు సంబంధించి ఇమ్మీడియట్గా ఇది తప్పకుండా టేకప్ చేయొచ్చు. దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చేటట్టు చేస్తాం. ముందు ఆ స్కూల్లో పిల్లలకి అందరికీ కూడా కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా డెస్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100% బయట గవర్నమెంట్ స్కీమ్ అక్కర్లేదు, దానికి ప్రైవేట్గా నాకు పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను చేయించడం జరుగుతుంది. ఒక ఆయన నాతో పాటు వచ్చారు, ఆయన ఇక్కడ ఉండని కూడా ఉన్నారు, ఆయన కూడా అన్నారు ఇది పెద్ద విషయం కాదు సార్, అది చేయించేద్దామని. అలాగే విషయాలు నేర్చుకోవడానికి కేవలం పుస్తకం ఒకే టీచర్ కంటే కూడా ఇంకా కొన్ని కంప్యూటర్లో వస్తున్న ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, బయట దీని నుంచి వస్తున్న ప్రోగ్రామ్స్. దానికి కూడా కంప్యూటర్ ఇంటర్నెట్ ఫెసిలిటీతో సహా దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదొకటి చేసుకుందాం. రెండోది అంగన్వాడీస్కు ఇప్పుడే చెప్తున్నారు, అంగన్వాడీస్ కోసం ల్యాండ్ ఉంది, కట్టడానికి అవకాశం ఉందని. ఇప్పుడు ఇక్కడ వేరే బిల్డింగ్ తీసుకుని దాంట్లో అంగన్వాడీ పెట్టడం, ఈ అంగన్వాడీ సరిపోవడం లేదని చెప్పడం ఇలా కూడా జరిగాయి. కాబట్టి తప్పకుండా అంగన్వాడీస్ కోసం ప్రయత్నం చేసి అది కూడా డెవలప్ చేద్దాం. ఖాన్ గారు ఇంకా ఏమేమి పరిశీలించబోతున్నారు, ఎటువంటి డెవలప్మెంట్ కి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు? అంటే ఈరోజు గ్రామ సభ నిర్వహించాం. గ్రామ సభలో ముందు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు ఇక్కడ అవసరాల గురించి చూడడం జరిగింది. మౌలికంగా కొన్ని వసతులు అయితే ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది, తాండాల్లో స్కూల్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు అంగన్వాడీస్ ఉన్నాయి. అక్కడ కొన్ని చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి. తర్వాత వాటిని సిస్టమటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ అక్కడ ఉన్న తల్లిదండ్రుల సూపర్విజన్తో పాటు కొన్ని సమకూర్చుకోవచ్చు. కొన్ని విషయాలు ప్రభుత్వ పథకాల్లో భాగంగా దాన్ని చేయొచ్చు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా పెట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. తప్పకుండా దాన్ని చేయడం జరుగుతుంది. ఒకటి మొదట అంశంగా ఈ పాఠశాలలు ఉన్న 3 పాఠశాలలు, తర్వాత 2 అంగన్వాడీస్ ఉన్నాయి, వాటి పట్ల దృష్టి సారించాలని నిర్ణయించాం. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు మాట్లాడినా, గ్రామస్తులు ఎవరు మాట్లాడినా ముందు అంశంగా స్కూల్, తర్వాత దీనికి సంబంధించిన అంగన్వాడీస్ వాటిపైన ఎక్కువగా మాట్లాడడం జరిగింది.